చచ్చిపోయిన నేను మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వెళ్తానే? మీ అందరినీ చంపడానికే దెయ్యమై తిరిగొచ్చాను. మామూలుగా చంపనే మిమ్మల్ని. అత్తయ్య మావయ్యలతో ఏం మాట్లాడుతుందో, మళ్ళీ ఏం గొడవ పెట్టుకుంటుందోనని వణుకు పుడుతుంది బావా. నువ్వేం భయపడకు అంజలి, మనిద్దరికీ పెళ్లి అయిపోయింది. కాకపోయుంటే ఎలా అవుతుందో ఏంటో అని కంగారు పడాలి. నథింగ్ టు వరీ అంజలి. చాలా రోజులకి గీత తిరిగి వచ్చింది. తన పరిస్థితిని అర్థం చేసుకొని కొన్ని రోజులు మేనేజ్ చేస్తే ఆ తర్వాత నిజం చెప్పినా తట్టుకోగలుగుతుంది. పద, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళు బావా, కొద్దిసేపు నేను ఇక్కడే ఉండొస్తాను. ఎక్కువగా ఆలోచించు అంజలి. టేక్ కేర్. అంజలి, అంజలి, సారీ అంజలి, లేట్ అయిపోయింది. దేనికి బావా? మార్నింగ్ 6 o'clock వస్తానన్నాను కదా, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సారీ. చెప్పు అంజలి, నాతో అర్జెంటుగా మాట్లాడాలన్నావు కదా, ఏమైందో ఏంటో అని రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఇందాకే చెప్పాను కదా బావా, మళ్ళీ మాట్లాడు అంటున్నావేంటి? నేను వచ్చిందే ఇప్పుడు. ఇందాకే చెప్పానంటావేంటి అంజలి? బావా, ఆర్ యు జోకింగ్? నువ్వు ఆట పట్టిస్తున్నావు కదా. నేనెందుకు జోక్ చేస్తాను అంజలి? అదిగో అక్కడ చూడు, బైక్ స్టాండ్ వేసి ఇప్పుడే నీ దగ్గరికి వచ్చాను. లేదు లేదు బాబా, నువ్వు 6 వచ్చావు. నేను ఇక్కడ నిల్చొని, నువ్వు అక్కడ నిల్చొని అక్క గురించి మాట్లాడుకున్నావు. ఇక్కడే 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 నిలబడ్డావు. ఆగిపోయిన పెళ్లిని పూర్తి చేయండి అని అడగటానికి గీతకి ఈరోజు అత్తతో మాట్లాడడానికి వస్తుందని నేను కంగారు పడ్డాను బావా. నువ్వు వరి అవ్వకు అన్నావు. అయ్యో ఏంటి బావా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మాట్లాడు అంజలి, రిలాక్స్. ఏమైంది నీకు? ఎందుకలా తడబడుతున్నావు? నువ్వు వచ్చిపోయావు బావా. వెళ్ళి మళ్ళీ వచ్చానంటావా? ఏదేదో ఊహించుకొని నిన్ను నువ్వే మర్చిపోతున్నావు అంజలి. లేదు బావా, నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చావు. ఓకే ఓకే, బీ కూల్ అంజలి. నేను ఇప్పుడే వచ్చాను కదా, అప్పుడు వచ్చాను అనుకో. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకు. గీత తిరిగి వచ్చినప్పటి నుంచి నీ లైఫ్ ఏమైపోతుందో అన్న డైలమాలోనే నువ్విలా అయిపోతున్నావని నాకు అర్థమైంది. ఏమీ కాదు, మనకేమీ కాదు. మనస్సాక్షిగా ప్రేమించుకున్నాం, అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. మన బంధాన్ని ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు అంజలి. దేవుడు వేరు చేయలేడారా? దెయ్యం వేరు చేస్తుంది. మనస్సాక్షిగా ప్రేమించుకున్నారా? ఆ మనసుని చిత్రవాద పెడతాను. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నారా? మీ జీవితంలో నిప్పులు పోస్తాను. నేను గీతకుల పిచ్చిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది బావా. నువ్వు ఆలోచిస్తే నిజంగానే పిచ్చి పడుతుంది. కాన్ఫిడెంట్గా ఉండు. ఏంటో బావా,
అంజలి అంజలి ఏమైంది? ఏం లేదు బావా. సరే ఇంటికి వెళ్దాం పద, నేను డ్రాప్ చేస్తాను. వెళ్ళండి అర్జున్, వెళ్ళండి. నేను మీ ఇంటికొచ్చి చెడు కూడా ఆడుకుంటా. ఆ గుడ్ల గుబ్బ మొహంది నా ఇంటికొచ్చి పెళ్లి పెటాకుల గురించి మాట్లాడుతుందా? హ! అది రాగానే నేను ఇలా చేతులు కట్టుకుని కూర్చోవాలా? ఎప్పుడు చూసినా నోట్లో బఠానీలు వేసుకుని నవ్వులుకుంటూ పళ్ళు పటపటామని కొరుకుతూ మాట్లాడే దాంతో నాకేం పని? రానే ఇంటికొస్తే ఈరోజు కడిగి పారేస్తా. కోడిగుడ్ల మొహంది దిష్టి బొమ్మలా ఇంతంత కాటికి పెట్టుకుని తిప్పుకుంటా తిరుగుతుంది. పొద్దునే ఎవరి మొహం చూసానే ఏంటో, అద్దంలో నా మొహం నేనే చూసుకుని భయపడుతున్నాను. ఆగవే సూర్యకాంతం. ఏయ్, ఎవరది? ఎవరది నన్ను పేరు పెట్టి పిలిచింది? ఒళ్ళు కొవ్వెక్కిందా? ఎవరది? ఏయ్, ఎవరు? ఎవరది? చెప్పదబ్బులు బాబాయ్, బొగ్గలు బోరెల్లా ఉబ్బే. ఎవరో కొడుతున్నారు, కొట్టుకోమంటున్నారు. రే, మీ ఇద్దరికీ పెళ్లి చేసి అక్షంతలు వేసి ఆశీర్వదించిన చేతులు ఇప్పుడు వణుకుతున్నాయిరా. రే, గీత చిన్న పెద్ద అని చూడదురా. కాలలు పట్టుకుని కుశల ప్రశ్నలు వేసే రకం. కంగారు పడకండి అంకుల్, కూల్ గా ఉండండి. గీత సంగతి నేను చూసుకుంటానుగా. గీత సంగతి నీకు తెలీదమ్మా. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అక్క వాళ్ళు బయలుదేరుంటారు. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో నాకు చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడక అంజలి, మనందరం గీతకి తగ్గట్టే మాట్లాడదాం. కానీ ఒక్క అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి మీరు కాక ఇంకెవరో ఆలోచిస్తున్నట్టున్నారా? అయ్యో కాంతరం, ఏమైంది? నీ బుగ్గలేమిటో ఎరుపెక్కాయి. ఏంటి, రంగొచ్చినట్టు అనిపిస్తుందా? నా కర్మ. ఏవో అదృష్ట శక్తులు నా చెప్పలు పిడాలు వాయించినట్టు వాయించాయండి. ఇదిగో ఈ కొంపలో దరిద్రం ఉందని చెప్పింది నిజమేనే మాయా? అత్తయ్య, అక్క వచ్చేస్తుంది. దయచేసి తననేమి అనకండి. బోతం వస్తున్నట్టు భయపెడతావేంటే? గీత అయినా దేవా వెంటనే కాళ్ళకి పని చెప్పడానికి? అయినా
మన ఇంటికి ఏదో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నట్టు ఒకటే హడావుడి పెడతారేంటి? అమ్మా నీకు మళ్ళీ చెప్తున్నాను, కోప్పడకుండా గీతకు 2 మంచి మాటలు చెప్పి పంపిస్తే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఒక పంచేరా, మన ఇంటి పీరువాలో పెద్ద బాల శిక్ష ఉంది, పట్టుకురా. 2 సూక్తులు 2 హితబోధలు చెప్పి పంపిస్తా, సరేనా? కాంతం, ఆ ఏంటి? శాంతమే. ఇది వెటకారాలనుకునే టైం కాదు. అవతల గీత బయలుదేరింది. అవునత్తయ్య, గీతకొచ్చేస్తుంది. ఇదిగో అమ్మాయి, అక్కొస్తుంది నక్కొస్తుంది అంటే కుదరదు. నాకు నచ్చినట్టే ఉంటా, నాకు తోచిందే చేస్తా, అంతే. అమ్మా ప్లీజ్, 10 రోజులు కాకపోయినా ఈ 10 నిమిషాలు మేనేజ్ చేయి, నీకు దండం పెడతాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత వస్తుంది కదండి, అందుకే అలా చూస్తుంది. నేను రోజు చూస్తూనే ఉన్నానమ్మా. ఈ ఇంటి కోడల్ని నేనే అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కదా, అందుకే రోజూ వస్తున్నట్టే అనిపిస్తుంది. అవునానా? అంజలి వచ్చే ఉంటుంది కదా? నువ్వు వస్తున్నట్టు ముందే ఓ మాట చెప్దామని అప్పుడే బయలుదేరిందమ్మా. ఓహో, ఈ పాటికి వచ్చేసే ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, పదండి. బాగున్నారా వదినా? బానే ఉన్నాం. రండమ్మా. గీతకెక్కడుందమ్మా? ఇక్కడ.
మామయ్య కొంచెం ముందరికి రండి. ఆ? అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. అప్పుడెప్పుడో పెళ్లి మండపంలో మిమ్మల్ని చూడ్డమే చివరిసారి. అర్జున్, ఈ అమ్మాయి ఎవరు? మా మరదలు మాయా. ఓ మాయా. నా దృష్టిలో పడ్డావు. నిన్ను గుర్తు పెట్టుకుంటాన్లే. అమ్మయ్యా, దాదాపు 30 రోజులయ్యింది మిమ్మల్నందర్నీ కల్లారా చూసుకుని. చూసావుగా, విషయం ఏంటో చెప్పు. ఆ, నేను చెప్తాను వదినా. కాలి పట్టీ కోసం గీత కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయాక పెళ్లి ఆపేశాం కదా. అవునవును, మీరు చెప్పినట్టే పెళ్లి ఆపేశాంగా. అయితే ఏంటంట? ఆ విషయం మాట్లాడదామనే గీతం తీసుకొచ్చాం. నానా, మీరు తీసుకురాలేదు. నేనే వచ్చాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అత్తయ్యా. నా రాక కోసం ఎన్ని రోజులు ఎదురు చూశారంటే నేనే మీ కోడలవ్వాలని మీరు బలంగా కోరుకున్నారన్నమాట. సడన్ గా మళ్ళీ నేను పుట్టినరోజే తిరిగొచ్చాను. అంటే ఇది నాకు పునర్జన్మన్నమాట. అవన్నీ పక్కన పెట్టు, ముందు ఉన్న మాట ఏంటో చెప్పు. చెప్తా. ఎక్కడ పెళ్ళి ఆగిపోయిందో అక్కడ్నుంచి మళ్ళీ పెళ్లి పూర్తి చేయాలత్తయ్యా. అవును, మీరు విన్నది నిజమే అత్తయ్యా. ఏయ్, ఇదేమన్నా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మా, నువ్వు ఆగరా. వీళ్ళమ్మా నాన్నలకైనా బుద్ధుండకర్లా? ఇదేదంటే అది తలాడించుకుంటూ వచ్చేశారు. మళ్ళీ పెళ్ళంటే చచ్చినా ఒప్పుకోను.